రామ్ నారాయణ్ రామ్. ఒకరోజు నేను గ్రామంలోని పొలాల్లోకి వెళ్ళాను. అక్కడ లక్షల కొద్దీ తరబూజలు పడి ఉన్నాయి. నేను రైతును అడిగాను, ఇక్కడ ఎవరైనా చోరీ చేయడం లేదా? అతను చెప్పాడు, ఇక్కడ ప్రజలు ధర అడిగి కొనుగోలు చేసి తీసుకెళ్తారు. ఇలా దేశమంతా ఉంటే మనకు ఏ రకమైన ఆందోళన ఉండేది కాదు. స్వేచ్ఛా స్థితి వచ్చేసరికి జీవితంలో ఎటువంటి లాగడాలు తగాదాలు ఉండవు. ఇదే విషయం మన ఆధ్యాత్మికతకు కూడా వర్తిస్తుంది. సహజతలో అనేక నియంత్రణలు ఉంటాయి. నాయిని, నక్కను లేదా సింహాన్ని మనం ఎవరిని చూసినా సరే వాళ్ళంతా సహజత్వంలో ఉంటారు. అందుకే వాళ్లలో అంత నియంత్రణ ఉంది. ఈ సహజమైన బోధనలో ఎటువంటి అడ్డంకి ఉండదు. ఒకవేళ సహజతలో అడ్డంకి కలిగితే అది తికమక పడిపోతుంది. ఇప్పటి వరకు మన సహజ ప్రవృత్తుల్లో ఏర్పడిన అడ్డంకుల వల్లనే చెడ్డ ప్రవృత్తులు ఎంతో పెరిగిపోయాయి. నేను మాట్లాడుతోంది ప్రకృతిలోని అసలైన నగ్న స్థితి గురించి. అక్కడ కానీ అనే మాట లేదు. అన్నీ తేటతెల్లంగా కనిపిస్తాయి. ప్రకృతిలోని ప్రస్తుత అంతరంగ భావాలను గురించి మాట్లాడుతున్నాను. అక్కడ నిజమైన ప్రేమ ఉంటే క్షమ కూడా ఉంటుంది. అలాగే నిజమైన పవిత్రత కూడా ఉంటుంది. తప్పుగా అర్థం చేసుకునే ధోరణి అంతగా వ్యాపించిపోయింది. ఇది ఎక్కడి నుండి ఎలా వస్తుందో తెలియకపోవడమే అసలు సమస్యగా మారిపోయింది. మన పరిసర వాతావరణం అలా తయారైపోయింది. ప్రతి క్షణం మనకు అదే దుష్ప్రభావంగా సోకుతోంది.